టీవీకి ముందుగా ముఖ్యాంశాలు. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు షూరు. సెప్టెంబర్ 30 లోపు ఫినిష్. కోట్ల వ్యాయంతో సీసీ రోడ్డు, డ్రైనేజీ కాంపౌండ్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన సీతక్క. నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలపై ప్రత్యేక ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు. క్యూ లైన్ లో ఉన్న చెప్పుల దండాలుగా మారే రోజులు దగ్గరలోనే ఉంది. సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించిన కేటీఆర్. ఢిల్లీలో 5 మంత్రులు, నేడు జరగాల్సిన కేబినెట్ భేటీ వాయిదా. వర్షాకాలం విద్యుత్తో పైలం. డివైడర్ ను ఢీకొట్టి ఇంటి గోడపై పడిన కారు. ఏపీ తెలంగాణ డిలిమిటేషన్ పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు. మోదీ విదేశీయ పర్యటనలు, 3 ఏళ్లలో 295 కోట్లు ఖర్చు. స్కూల్ బిల్డింగ్ కూలిన ఘటనలో 7 మరణించారు. ఫారెస్ట్ ఆఫీసర్ ఇంట్లో తనిఖీలు, 1.4 కోట్ల నగదు, గోల్డ్ బిస్కెట్ సీజ్. అంబేద్కర్ శాస్త్రీయ దళిత బిడ్డకు సన్మానం, ముదాయి సాయిలు ఇంట్లో కేటీఆర్ సహపక్తి భోజనం. రేపు బీఆర్ఎస్వి రాష్ట్ర స్థాయి తెలంగాణ విద్యార్థి సదస్సు, హాజరు కానున్న కేటీఆర్, హరీష్ రావు. డ్రోన్ ద్వారా మిసైల్ పరీక్ష, కర్నూలులో ULPGM V3 ట్రయల్ సక్సెస్. రైతులకు ఎరువు కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని వినతి. మధ్యప్రదేశ్లో కూలి దంపతులకు దొరికిన 8 వజ్రాలు, వాటి విలువ ఎంతంటే మనకు హైబ్రిడ్ వారియర్స్ అవసరం. ఆపరేషన్ సింధూరుపై CDS అనిల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం అవుతున్నది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ ఇతర సామగ్రి వివరాలను నిర్ణీత సమయంలో సమర్పించాలని సూచించింది. ఓటర్ల జాబితా విడుదల, వారి ప్రణాళికను సిద్ధం చేయాలన్న SEC సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. దీంతో జిల్లా యంత్రాంగాలు ఎన్నికలలో నిర్వహణకు సన్నాహాలను ప్రారంభించనున్నాయి. ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు 3 కోట్ల వ్యయంతో సీసీ రోడ్డు, డ్రైనేజీ కాంపౌండ్ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే బల్లకృష్ణ మోహన్ రెడ్డి భూమి పూజ చేసి పనులను ప్రారంభించడం జరిగినది. అదేవిధంగా వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు హమాలీలకు, చాటా కూలీలకు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్, వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బల్లకృష్ణ మోహన్ రెడ్డి చేతుల మీదుగా బట్టల పంపిణీ చేయడం జరిగినది. త్వరగా సీసీ రోడ్, డ్రైనేజీ కాంపౌండ్ హాల్ నిర్మాణం పనులను పూర్తి చేసి ప్రజలకు, రైతులకు అందుబాటులో తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కురో హనుమంతు, మాజీ జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, జిల్లా సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, రమేష్ నాయుడు, వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపీపీ విజయ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బజార్, మాజీ కౌన్సిలర్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్స్, నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నింగి సుక్కలతో పరిగెత్తింది భూమి.
భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మనకెత్తించే హామీ కత్తి సుత్తి పలుగు పారా తీయండి మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి ఓ అన్నం పెట్టే పనిముట్లే మన దేవుళ్ళు మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి అమ్మోరు కన్ను తెరిసిన నవరాత్రి ఇన్నాళ్ళ సింహ చీకటి తెల్లారే సమయం కుదిరి వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో పరిగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మనకెత్తించే హామీ కరోనా సమయంలో ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చాలని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసిన కేసులో నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు ముందు విచారణకు రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖల మంత్రి సీతక్క హాజరయ్యారు. కేసును ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి ఆగస్టు 16కి వాయిదా వేశారు. గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు శుక్రవారం గద్వాల పట్టణ కేంద్రంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయ పరిధిలో రిజిస్ట్రేషన్ నంబర్ లేని నంబర్ ప్లేట్స్ దాచి కొన్ని నంబర్లు తొలగించిన వాహనాలను ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు ముమ్మార తనిఖీలు చేశారు. వాహనాల తనిఖీ చేయగా ఇందులో సరైన నెంబర్ ప్లేట్స్ లేని 15 వాహనాలను సీజ్ చేయడం జరిగిందని ట్రాఫిక్ ఎస్ఐ తెలియజేశారు. నెంబర్ ప్లేట్ సరిగ్గా లేని వాహనాలను నెంబర్ ప్లేట్ లేని వాహనాలను గుర్తించి వాటికి సరైన నెంబర్ ప్లేట్లను బిగించి తర్వాత వాహనాలను విడిచిపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఇష్టరీతిగా వాహన నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేయడం కొందరు వాహనదారులు ట్రాఫిక్ ఈ చలాన్ నుంచి తప్పించుకోవడం కోసం వాహనాలపై ఫ్యాన్సీ నెంబర్తో పాటు తప్పుడు నెంబర్ల సైతం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆయా నెంబర్ ప్లేట్లపై వివిధ ఆకారాలు డిజైన్లు పదాలు అక్షరాలు గుర్తించలేనంతగా ఉంటున్నాయి. కొందరు కావాలనే వాటిని తొలగించడం నెంబర్ గుర్తించకుండా నెంబర్ ప్లేట్ విరగ్గొట్టడం చేస్తున్నారు. ఇలాంటి వారి వాహనాల తనిఖీలలో పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కావున గద్వాల పట్టణ పరిధిలోని ప్రజలు అందరూ పోలీస్ వారికి సహకరించి తమ వాహనాల నెంబర్ ప్లేట్స్ నిబంధనల ప్రకారం బిగించుకోవాలని, లేని పక్షంలో వాహనాలపై నెంబర్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేసి వాహనం నడిపితే వాహనదారుడిపై చీటింగ్ కేసులను నమోదు చేయబడతాయని సూచించారు. ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ట్రాఫిక్ ఎస్ఐ కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది రమేష్, సుధాకర్, శివకుమార్, యుగేందర్, కృష్ణ పాల్గొన్నారు. రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. యూరియా కోసం చెప్పులు క్యూ లైన్ లో పెట్టి మరీ అడిగాపులు కాస్తున్నారు. ఖమ్మం జిల్లా చింతకాలనీ మండలం కేంద్రంలోని PACS గోడౌన్ ఎదుట యూరియా కోసం గంటల తరబడి ఎదురు చూసి ఓపిక లేక క్యూ లైన్ లో చెప్పులు పెట్టి పడిగాపులు కాశారు. 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోనే రైతుల పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలో ఎంత అధ్వానంగా ఉందో అంటూ రైతులు విమర్శిస్తున్నారు. కాగా రాష్ట్రంలో యూరియా కొరతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. బస్తా ఎరువు కోసం రైతు బతుకు బరువు చేస్తావా అని సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ధ్వజమెత్తారు. క్యూ లైన్ లో ఉన్న ఈ చెప్పుల దండాలుగా మారే రోజులు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. ఇవాళ క్యూ లైన్ లో ఉన్న ఈ చెప్పులే ఈ చేతగాని పాలనపై చెలరేగడం ఖాయమని, పాలకుల చెప్పులు చెల్లుమనిపించడం తథ్యమని స్పష్టం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం జరగాల్సిన మంత్రి మండలి సమావేశం వాయిదా పడింది. ముఖ్యమంత్రి సహా కొందరు మంత్రులు అందుబాటులో లేకపోవడంతో కేబినెట్ భేటీని ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ సమావేశాన్ని ఈ నెల 28న మధ్యాహ్నం నిర్వహించాలని నిర్ణయించింది. ఢిల్లీలో జరుగుతున్న AICC OBC నేషనల్ కార్పొరేషన్ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, వాకిటి శ్రీహరి పాల్గొంటున్నారు. వీరితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు పెంపు బిల్లుపై ఇండియా కూటమి ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. సీఎంతో పాటు మొత్తం 5 మంత్రులు ఢిల్లీలో ఉండడంతో కేబినెట్ సమావేశానికి కోరం ఉండకపోవచ్చన్న అంచనాతో వాయిదా వేసినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇంటా బయట విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా
ఇంటా బయట విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. గాలివానకు స్తంభాలు పడిపోయి విద్యుత్ తీగలు తెగపడి ఎక్కడ ఎలాంటి ముప్పు పొంచి ఉంటుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతులు ప్రజలు కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే వాటి బారి నుంచి తప్పించుకోవచ్చని జహీరాబాద్ విద్యుత్ శాఖ డిఈఈ లక్ష్మీనారాయణ సూచిస్తున్నారు. ముఖ్యంగా వర్షాలు కురిసే సమయంలో భారీగా వీచే ఎదురుగాలులు, వర్షాల వల్ల విద్యుత్ లైన్ తెగిపోవడం, గాలివానలకు చెట్లు విరిగిపోవడం జరుగుతుంటాయి. ఈ క్రమంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న విద్యుత్ ఘాతం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. మేడ్చల్ జిల్లా దండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో షంబీపూర్లో కారు బీభత్సం సృష్టించింది. గురువారం రాత్రి వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ఎగిరి పక్కనే ఉన్న ఇంటి గోడపై పడింది. దీంతో కారులో ఉన్న 2 వ్యక్తులు గాయపడ్డారు. శుక్రవారం ఉదయం గోడపై ఉన్న కారును చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సహాయంతో కారును కిందికి దించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఏపీ తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ తుది నిర్ణయాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనకు ఆదేశాలు ఇవ్వాలని ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి 2022లో పిటిషన్ దాఖలు చేశారు. జమ్మూ కాశ్మీర్లో పునర్విభజన సమయంలో ఏపీ విభజన చట్టాన్ని పక్కన పెట్టేశారని పిటిషన్లో పేర్కొన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. ఈ పిటిషన్ పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ తో కూడి ధర్మస్థానం ఇవాళ విచారణ చేపట్టింది. రాజ్యాంగంలో 170 అధికరణ ప్రకారం ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 26కు పరిమితి ఉందని ఈ సందర్భంగా ధర్మస్థానం తెలిపింది. 2026లో మొదటి జనగణన లెక్కల తర్వాతే డిలిమిటేషన్ నిర్వహిస్తామని చట్టంలో స్పష్టంగా చెప్పారని పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు సంబంధించి గత 3 ఏళ్లలో 295 కోట్లు ఖర్చయిందని కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. ఈ మేరకు గురువారం రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిల్ అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయక మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఇందులో మోదీ పర్యటనకు సంబంధించి ఏ దేశానికి వెళ్ళినప్పుడు ఎంత ఖర్చు అయిందనే వివరాలను ఆయన వెల్లడించారు. 2021 నుంచి 2024 మధ్య కాలంలో ప్రధాని మోదీ విదేశీ పర్యటనల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి దాదాపు 295 కోట్లు వెచ్చించినట్లు మంత్రి తెలిపారు. ఇందులో ఒక్క ఫ్రాన్స్ పర్యటన కోసమే 25 కోట్లు ఖర్చయిందని వివరించారు. 2023లో జూన్లో మోదీ అమెరికా పర్యటనకు 22 కోట్లు ఖర్చయిందన్నారు. ఇటీవల మోదీ 5 దేశాలలో పర్యటించగా దీనికోసము 67 కోట్లు ఖర్చయిందని తెలిపారు. ఈ ఏడాదిలో మోదీ సమీపియా దేశాల్లో పర్యటించారు. అయితే ఈ దేశాలకు సంబంధించిన ఖర్చులను మాత్రం మంత్రి వెల్లడించలేదు. రాజస్థాన్లోని జలావర్లో ప్రభుత్వ పాఠశాల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 7కు పెరిగింది. ఇవాళ ఉదయం 8 గంటల సమయంలో జలావర్ జిల్లా మనోహర్ తానాలోని పిప్లోడి ప్రభుత్వ పాఠశాల భవనం ఒక్కసారిగా కూలింది. ఈ ప్రమాదంలో 4 చిన్నారులు అక్కడక్కడే మరణించారు. 3 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం మృతుల సంఖ్య 7కు పెరిగింది. ఈ ప్రమాదంలో సుమారుగా 40 మంది విద్యార్థులు శిథిలాల కింద చిక్కిపోయినట్లు తెలుస్తుంది. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు, సహాయక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో ఉన్న జైపూర్ డిప్యూటీ రేంజర్ రామ్ చందర్ నేపాక్ ఇండ్లపై ఇవాళ విజిలెన్స్ అధికారులు దాడులు చేపట్టారు. ఆ తనిఖీలలో ఆ ఆఫీసర్ ఇంట్లో సుమారు 1.4 కోట్ల నగదు దొరికింది. అతని అపార్ట్మెంట్ లోని ఓ రహస్య ట్రెజరీలో ఆ నగదును దాచాడు. ఫారెస్ట్ ఆఫీసర్ రామచంద్ర నుంచి నగదుతో పాటు 4 బంగారు బిస్కెట్లు, 16 బంగారు నాణాలు రికవరీ చేశారు. మొత్తం 6 ప్రదేశాలలో ఇవాళ ఒడిశా విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులను సంపాదించినట్లు ఆ ఆఫీసర్ పై ఆరోపణలు ఉన్నాయి. అంబేద్కర్ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించిన దళిత బిడ్డ మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు
ముదాయి సాయిలకు బీఆర్ఎస్ భరోసాగా నిలిచింది. కామారెడ్డి జిల్లా లింగంపేటలో నిర్వహించిన ఆత్మగౌరవ గర్జన కార్యక్రమంలో భాగంగా ఎక్కడైతే సాయిలను పోలీసులు అవమానించారో అదే అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సత్కరించారు. అనంతరం ముసాయి సాయిలు ఇంటికి వెళ్లి సహాపక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వేముల ప్రశాంత్, దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్వి రాష్ట్ర స్థాయి తెలంగాణ విద్యార్థి సదస్సు రేపు అనగా జూలై 26వ తేదీన జరగనున్నది. హైదరాబాద్ ఉప్పల్లోని మల్లాపూర్ విఎన్ఆర్ గార్డెన్స్ లో ఈ సదస్సు జరగనున్నది. ఈ సదస్సుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, జగదీష్ రెడ్డి తదితరులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో సభ స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మీరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బల్కా సుమన్, గ్యాదరి కిషోర్, బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. శనివారం ఉదయం 10 గంటలకు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఉపన్యాసంతో ఈ సదస్సు ప్రారంభం కానున్నది. లంచ్ తర్వాత ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ మంత్రి జగదీష్ ప్రసంగిస్తారు. అనంతరం బీఆర్ఎస్వి విద్యార్థులకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. కాగా ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, బీఆర్ఎస్వి విద్యార్థి నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. డిఆర్డీఓ కొత్త ప్రయోగం చేపట్టింది. డ్రోన్ ద్వారా ప్రిసిషన్ గైడెడ్ మిషన్ను పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉన్న నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్లో ఈ పరీక్ష జరిగింది. యుఏవి లాంచ్డ్ ప్రిసిషన్ గైడెడ్ మిషన్ ULPGM V3ని పరీక్షించినట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఆయన తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో డిఆర్డీఓకు ఆయన కాంగ్రెస్ చెప్పారు. భారత క్షిపణి సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు తాజా ట్రయల్స్ దోహదపడుతున్నట్లు ఆయన చెప్పారు. ULPGM V3 సిస్టమ్ అభివృద్ధిలో సహకరించిన DCPPలు, MSEMPలకు ఆయన కాంగ్రెస్ తెలిపారు. డ్రోన్ క్షిపణి పరీక్ష సక్సెస్ కావడం అంటే భారతీయ పరిశ్రమ కీలకమైన రక్షణ టెక్నాలజీ ఉత్పత్తుల్ని తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పార్టీ గ్రామంలో ఎరువుల కొరత రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని రైతులు శుక్రవారం ఆత్మ చైర్మన్ సిద్ధం వివేకానందకు వినతి పత్రం అందజేశారు. యూరియా, DAP ఎరువుల కొరత రానియకుండా తగినన్ని ఎరువులను తెప్పించి సరఫరా చేయాలని కోరారు. చైర్మన్ వివేకానంద మాట్లాడుతూ ఈ పాటికే జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని కలిసి యూరియా కొరత రానివ్వొద్దని ముందు చూపుతో అన్ని ఏర్పాట్లను చేయాలని సూచించినట్లు తెలిపారు. సకాలంలో మండలానికి యూరియా వచ్చేలా ఎప్పటికప్పుడు స్టాకును పరిశీలించాలని కోరినట్లు వివరించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు, నాయకులు చైర్మన్ ను శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బద్దెల సత్యనారాయణ, లంక సురేష్, సుంకరి రఘు, ఆకుల సుకుమార్, సంతక్క రాములు రైతులు పాల్గొన్నారు. ఈ దంపతులు ఇద్దరు కూలీలు. వాళ్ళు గత 5 ఏళ్లుగా పన్నాలోని నిసార్ గనిలో పనిచేస్తున్నారు. కేవలం కూలీ డబ్బుతోనే వారు జీవనం కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే 5 ఏళ్ల సుదీర్ఘ వెతుకులాట తర్వాత ఇప్పుడు వారి కష్టం ఫలించింది. తాజాగా వారికి 1 కాదు 2 కాదు ఏకంగా 8 వజ్రాలు దొరికాయి. వాటి విలువ ఏకంగా 12 లక్షలు ఉంటుందని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. అసలు విలువను నిపుణులు నిర్ధారించాల్సి ఉంది. ఆ తర్వాత వేలంలో వచ్చిన మొత్తం నుంచి పన్నులు పోను మిగిలిన డబ్బును గోవింద్ ఫ్యామిలీకి అందజేస్తారు. ఆపరేషన్ సింధూరంపై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందన్నారు. దేశ సైనిక సంసిద్ధత విషయంలో మన సన్నద్ధత స్థాయి చాలా ఎక్కువగా ఉండాలన్నారు. మనం 24 గంటలు 365 రోజులు సిద్ధంగా ఉండేలా సన్నాహాలు ఉండాలన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన రక్షణ సదస్సులో CDS జనరల్ చౌహాన్ మాట్లాడారు. యుద్ధ పరిస్థితులలో భవిష్యత్తులో ఒక సైనికుడు సమాచారం, సాంకేతికతో పాటు యోధుడు లాంటి పోరాటం నైపుణ్యాలను కలిగి ఉండాలని పేర్కొన్నారు. సైన్యం, యుద్ధం, నాలెడ్జ్ రెండింటిని నేర్చుకోవడం అవసరమన్నారు. మారుతున్న ఆధునిక యుద్ధ వ్యూహాలపై సైతం ఆయన స్పందించారు. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతిక్షణం ప్రజల కోసం.